హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి బాటనీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. చాప్టర్ వచ్చేసి చాప్టర్ 3 అండి, వృక్ష వర్గీకరణము. క్వశ్చన్ నెంబర్ 1. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే కనుక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1. కింది వాటిలో అంతరిక్ష ప్రయాణాల్లో ఉపయోగపడే శైవలము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్లోరెల్లా. అంటే ఇక్కడ అంతరిక్ష ప్రయాణాల్లో కనుక చూసినట్లయితే ఉపయోగపడేటటువంటి శైవలం ఏంటి అంటే క్లోరెల్లా. క్లోరెల్లా శైవలం కనుక చూసినట్లయితే అంతరిక్ష ప్రయాణాల్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో శీలింధ్రాలు శైవలాలతో కూడి ఏర్పరిచిన జీవిని ఏమని పిలుస్తారు? అంటే ఇక్కడ శీలింధ్రాలు మరియు శైవలాలతో కూడి ఏర్పరిచినటువంటి జీవిని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, లైకెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. శైవలాలు మరియు శిలీంధ్రాలతో ఏర్పరిచినటువంటి జీవిని ఏమని పిలుస్తారంటే లైకెన్లు అని పిలుస్తారు. కింది వాటిలో ఏ శిలీంధ్రం నుంచి యాంటీబయాటిక్ను తయారు చేయవచ్చు? ఏ శిలీంధ్రం నుంచి యాంటీబయాటిక్ను తయారు చేస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పెన్సిలియం. పెన్సిలియం అనున్నది ఒక శిలీంధ్రము. అయితే ఈ శిలీంధ్రం నుంచి అంటే పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి యాంటీబయాటిక్స్ని తయారు చేయడము జరుగుతుంది. నెక్స్ట్, కింది వాటిలో బ్రయోఫైటా మొక్కలను ఏ మారు పేరుతో పిలుస్తారు? అంటే బ్రయోఫైటా అనే పేరును కనుక చూసినట్లయితే ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, వృక్షరాజ్య ఉభయజీవులు. వృక్షరాజ్య ఉభయజీవులని పిలుస్తారు. ఏ మొక్కలనండి? బ్రయోఫైటా మొక్కలను. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో మాస్ మొక్కలు వృక్షరాజ్యంలో ఏ విభాగానికి చెందుతాయి? మాస్ మొక్కలు వృక్షరాజ్యంలో ఏ విభాగానికి చెందుతాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, బ్రయోఫైటా. ఏంటండి అది? బ్రయోఫైటా. వృక్షరాజ్యంలో కనుక చూసినట్లయితే బ్రయోఫైటా విభాగానికి చెందును. ఏ మొక్కలండి అవి? మాస్ మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఆహారంగా ఉపయోగపడే శిలీంధ్రానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పుట్టగొడుగులు. అంటే పుట్టగొడుగు కనుక చూసినట్లయితే ఇది ఒక శిలీంధ్రం అండి. ఇది ఆహారానికి ఉపయోగపడే శిలీంధ్రానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. కింది లక్షణాలలో టెరిడోఫైటా మొక్కల లక్షణము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కాండములో ప్రసరణ కణజాలాలు ఉంటాయి. అయితే టెరిడో మొక్కలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అని అంటే కాండంలో ప్రసరణ కణజాలము ఉంటాయి. ఏంటంటే అవి కాండంలో కనుక చూసినట్లయితే ప్రసరణ కణజాలాలు ఉంటాయి. నెక్స్ట్, కింది వాటిలో ఏ టెరిడోఫైటా మొక్కను జీవ ఎరువుగా వరి పొలాల్లో ఉపయోగిస్తారు? అంటే ఏ టెరిడోఫైటా మొక్కను జీవ ఎరువుగా వరి పొలాల్లో ఉపయోగిస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అజొల్లా. అంటే అజొల్లా అనేది ఒక టెరిడోఫైటా మొక్క అండి. దీనిని జీవ ఎరువుగా వరి పొలాలలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో శైవలాలలో ఏ తరగతికి చెందిన వాటిని ఆదిమమైన జీవులుగా పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నీలి ఆకుపచ్చ శైవలాలు. అంటే నీలి ఆకుపచ్చ శైవలాల తరగతికి చెందినటువంటి జీవులను ఆదిమమైన జీవులుగా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో ఏ శైవలాల కనకవచము సిలికాతో ఉంటుంది? అంటే ఏ శైవలాల యొక్క కనకవచం అనేది సిలికాతో ఉంటుందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, డయాటమ్లు. అంటే డయాటమ్లు అనేవి శైవలాలండి. అయితే ఈ శైవలాల యొక్క కనకవచం అనేది సిలికాతో ఉంటుంది. అంటే డయాటమ్లు అనేటి శైవలాల యొక్క కనకవచం అనేది సిలికాతో ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో కాలే ఆకృతిలో ఉండే మొక్కలు కొమ్ము ఆకారంలో ఉండే మొక్కలు ఏ విభాగానికి చెందుతాయి? ఏ ఆకృతులు అండి? కాలే ఆకృతి ఒకటి. నెక్స్ట్ కొమ్ము ఆకారంలో ఉండేటటువంటి మొక్కలు ఏ విభాగానికి చెందుతాయంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, బ్రయోఫైటా.
అంటే బ్రయోఫైటా విభాగానికి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వివృత బీజాలలో ఏర్పడే శంకువులను వేటితో పోల్చవచ్చు? అంటే వివృత బీజాలతో ఏర్పడేటటువంటి శంకువులు ఉంటాయి కదండి, వాటిని పుష్పముతో పోల్చవచ్చు. ఏంటండి అవి? పుష్పముతో పోల్చవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ద్విదళ బీజ లక్షణం కానిది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అబ్బూరపు వేరు వ్యవస్థ. అంటే ద్విదళ బీజ లక్షణము కానిది ఏది అనంటే అబ్బూరపు వేరు వ్యవస్థ. అంటే ఇక్కడ ద్విదళ బీజాలకు లక్షణాలలో లేనటువంటిది ఏంటి అనంటే అబ్బురపు వేరు వ్యవస్థ. ఈ అబ్బురపు వేరు వ్యవస్థలో ద్విదళ బీజాలకు ఉన్నటువంటి లక్షణం అనేది ఉండవు. నెక్స్ట్, కింది వాటిలో వరి, గోధుమ, మొక్కజొన్న ఇవి ఏ విభాగానికి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏకదళ బీజాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే వరి, గోధుమ, మొక్కజొన్న అనేవి ఏకదళ బీజాల విభాగానికి చెందుతాయి. నెక్స్ట్, కింది వాటిలో వరి మొక్క శాస్త్రీయ నామము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఒరైజా సటైవా. నెక్స్ట్, కింది వాటిలో ఖజానస్ ఖజాన్ అనేది ఏ మొక్క శాస్త్రీయ నామము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కంది యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఖజానస్ ఖజాన్. నెక్స్ట్, కింది వాటిలో ఏ మొక్కలు అతి చిన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్కిడ్ మొక్కలు. ఈ ఆర్కిడ్ మొక్కలు కనుక చూసినట్లయితే అతి చిన్న విత్తనాలను ఉత్పత్తి చేయడము జరుగుతుంది. ఏ మొక్కలండి? ఆర్కిడ్ మొక్కలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే అతి చిన్న విత్తనాలను ఉత్పత్తి చేసేటటువంటి మొక్కలు ఏవి అని అడగడం జరుగుతుంది. అయితే ఆర్కిడ్ మొక్కలు అనేవి అతి చిన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఆడ మగ మొక్కలు వేరువేరుగా ఉండే మొక్కకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బొప్పాయి కనుక చూసినట్లయితే బొప్పాయి మొక్కలలో ఆడ వేరే ఉంటాయి, మగ వేరే ఉంటాయి. అయితే ఆడ మొక్కలు వేరే ఉంటాయి, మగ మొక్కలు వేరే ఉంటాయి. కాబట్టి బొప్పాయిని ఆడ మగ మొక్కలు వేరుగా ఉండేటువంటి మొక్కలకు ఉదాహరణగా చెప్పవచ్చును. నెక్స్ట్, కింది వాటిలో ఏ మొక్కలను ప్రప్రథమ నిజమైన మొదటి నేల మొక్కలని పిలుస్తారు? ప్రప్రథమ నిజమైన మొదటి నేల మొక్కలను వేటిని పిలుస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, టెరిడోఫైటా మొక్కలు. అంటే టెరిడోఫైటా మొక్కలను నిజమైన మొదటి నేల మొక్కలని పిలుస్తారు. నెక్స్ట్, కింది వాటిలో వివిధ బీజాలలోని విత్తనంలోని అంకురచ్చదము ఏ స్థితిలో ఉంటుంది? అంటే ఇక్కడ వివృత బీజాలలో ఉన్నటువంటి విత్తనంలోని అంకురచ్చదం కనుక చూసినట్లయితే ఇది ఏక స్థితిలో ఉంటుంది. అంటే ఆవృత బీజాలు ఉంటాయండి, వివృత బీజాలు ఉంటాయండి. అయితే వివృత బీజాలలో విత్తనంలో కనుక చూసినట్లయితే అంకురచ్చదం అనేది ఏ స్థితిలో ఉంటుంది అని అంటే ఏకస్థితిలో ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలను ఏమని పిలుస్తారు? అంటే ఇక్కడ విత్తనాలను ఉత్పత్తి చేసేటటువంటి మొక్కలను ఏమని పిలుస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, స్పెర్మటోఫైటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలను ఏమంటారంటే స్పెరిటోఫైటా మొక్కలని అంటారు. అంటే ఇట్లా కూడా అడగచ్చండి, స్పెరిటోఫైటా మొక్కలు వేటిని ఉత్పత్తి చేస్తాయంటే విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే అదే విధంగా కాకుండా విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలను ఏమని పిలుస్తారంటే స్మెర్మటోఫైటా మొక్కలు అని పిలుస్తారు. ఏంటండి అవి? స్మెర్మటోఫైటా, విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలను స్మెర్మటోఫైటా మొక్కలు అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.